అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ఐ హేట్ యూ రావణ్' 20వ భాగం. రచయిత బుజ్జి గారు. నిధి అలానే చూస్తూ ఉంటే, బేబీ నా కోసం ఏడుస్తున్నావా అంటాడు. తన కనుల చివర ఉన్న కన్నీళ్లను చూస్తూ. నిధి ఏమీ మాట్లాడదు. అలానే 'ఐ హేట్ యూ' అంటుంది ఏడుస్తూ. ఇంకా 'ఐ హేట్ యూ' అని అన్నావ్. మళ్ళీ నా కోసం ఎందుకు ఏడుస్తున్నావ్? 'ఐ హేట్ యూ' అనే పదం నీ పెదవుల నుంచి మాత్రమే వస్తుంది కదా! నీ గుండెల్లో ఉన్న నన్ను నువ్వెప్పటికీ తీసివేయలేవంటాడు. ఆ మాటకి షాక్ అయ్యి విక్కీ వైపే చూస్తుంది. విక్కీ నన్ను మర్చిపోలేవని అనగానే ఒక నిమిషం ఆలోచించి రావణ్ అంటుంది. రావణా? రావణ్ గాడెవడు అసలు? ఓ నీ మొగుడా? వాడెక్కడున్నాడని అంటాడు. నిధి మనసులో నువ్వేనా రావణ్? నాకు తెలుసు. ఇన్ని సంవత్సరాలు నా మనసు ఎవరి కోసం ఎదురు చూస్తోందో అది నువ్వే. నీ స్పర్శ నాకు తెలుసు. నీ పట్టు ఎలా ఉంటుందో తెలుసు. నీ ప్రేమ తెలుసు. నీ ద్వేషం తెలుసు. రెండూ అనుభవించాను కదా అని అనుకొని రావణ్ నీకిస్తాను చూడు ఇప్పుడు. ఇక నేను ఆడుకోకపోతే చూడు అనుకొని విక్కీ గారు అంటుంది. విక్కీ ఇదేంటి ఇంతసేపు రావణ్ అని ఇప్పుడు విక్కీ గారు అంటోంది. ఈ రాక్షసికి అర్థమైందా ఏంటి అని అనుకొని చెప్పండని అంటాడు. నిధి మనసులో చెప్పండినా నీకు చాలా ఎక్కువైంది రావణ్ అని అనుకొని విక్కీ గారు మీరు మా రావణ్ గురించి అడిగారు కదా అని వదులుతారా ఇబ్బందిగా ఉంది అంటే విక్కీ తన మీద నుంచి లేచి బెడ్ దిగి అక్కడ యాపిల్ ఉంటే దాన్ని కొరికి తింటూ నిధి వైపు చూస్తాడు. నిధి బెడ్ దిగి నేను మిమ్మల్ని చూసిన నా రావణ్ అనుకున్నా. సారీ కానీ నా రావణ్కి మీకు పోలికలే లేవు అసలు. రావణే రావణ్ తనలా ఎవరూ ఉండలేరు నా రావణ్ అని అంటూ ఉంటే విక్కీ కోపంగా నిధితో మరి మీ రావణ్ ఎక్కడ? పాపేమో వాళ్ళ డాడీ తప్పిపోయాడని అంటుంది. ఇంత అందమైన భార్యని పాపని వదిలి వాడు ఎక్కడికి వెళ్ళాడంటాడు. నా మీద కోపంతో వెళ్ళిపోయాడు. మళ్ళీ రాలేదు. బట్ ఇక నేను కూడా తన కోసం వెయిట్ చేయాలనుకోవడం లేదంటుంది. ఆ మాట తన చెవులకు చేరగానే చేతిలో ఉన్న యాపిల్ పిప్పి పిప్పి చేస్తాడు. మళ్ళీ చెప్పు అంటాడు కోపంగా. ఏం చెప్పాలంటుంది. అదే వెయిట్ చేయవా నీ రావణ్ కోసం అంటాడు. లేదు వెయిట్ చేయాలని అనుకోవడం లేదు. చెప్పాగా ఐ హేట్ రావణ్ అని. తను నన్ను చాలా బాధపెట్టాడు. ఐ హేట్ రావణ్ అని అంటుంది. ఆ మాటకు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ నవ్వుతూ నిధి దగ్గరకు వచ్చి తన నడుము పట్టుకొని దగ్గరికి లాక్కొని మరి నీ రావణ్ కోసం నువ్వు వెయిట్ చేయడం లేదు కదా! మరి ఇంత అందాన్ని వృధా చేయడం ఎందుకు? నాతో అన్నీ అంటున్న విక్కీ చెంప మీద గట్టిగా కొట్టి వెనకకు జరిగిన నిధిని దగ్గరికి లాక్కొని తన కళ్ళల్లోకి చూసిన విక్కీకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయి నవ్వుకొని తన పెదవులు అందుకుంటాడు. మొదటిసారి నిధికి ఎలా ముద్దు పెట్టాడో ఇప్పుడు అలానే తన పెదవుల్ని అందుకొని సాఫ్ట్గా కిస్ చేస్తూ తన చీరలో నుంచి తన నడుమును నలిపేస్తూ కొంచెం సేపట్లోనే సాఫ్ట్ కిస్ కాస్త హార్డ్గా మార్చి ఇద్దరి ఊపిరి భారమయ్యేలా చేసింది. నిధి మైండ్లో నువ్వే నా రావణ్ అని నాకు తెలుసు కానీ నువ్వే అని ఎప్పుడు చెప్తావనుకుంటుంది. నీకు నువ్వుగా నన్ను తెలుసుకునే వరకు నేను విక్కీని. అసలు నా రూపం ఏది? అసలు నేను ఇక్కడ ఎందుకు వేరే వాడి రూపంలో వాడి పేరుతో ఉన్నాను? వాడెక్కడ అని అనుకొని ఊపిరి భారంగా మారగా నిధి పెదవులు వదిలి ఐ లవ్ యూ బేబీ అంటాడు. నిధి విక్కీ రూపంలో ఉన్న రావణ్ని చూసి దూరంగా జరుగుతుంది. తన ఫేస్ చూస్తే తనకి దగ్గరగా ఉండాలని లేదు కానీ స్పర్శ అది తన రావణ్ది. ఇప్పుడు నిధి మైండ్లో చాలానే రన్ అవుతున్నాయి. విక్కీగా అసలు రావణ్ ఎలా? అసలు ఏం జరిగింది? 5 సంవత్సరాల క్రితం అరు ఖ్యాతి చేయి పట్టుకొని పైన రూమ్లోకి తీసుకొని వెళ్తాడు. నిసి పడుకొని ఉంటుంది. అప్పటికే టైం 11 అవ్వొస్తోంది. నిద్ర రావడం లేదా నీకు అంటాడు. లేదండి నేను ఎర్లీగా పడుకుంటా కానీ ఏ రోజు ఇంత టైం అయింది నిద్రొస్తోందని చిన్నపిల్లలా ఆవలిస్తూ చెప్తూ ఉంటే బ్లూ ఐస్కి ముద్దుగా అనిపిస్తుంది. అరు నువ్వు లండన్లో పుట్టి పెరిగావు కానీ నీకు ఎర్లీగా పడుకునే అలవాటుందా అని అంటాడు. అంటే ఫాస్ట్ కల్చర్ కదా అక్కడ. సో పాపకి ఉన్న హ్యాబిట్స్ తెలుసుకోవాలని. లేదండి నేను నైట్ టైం ఎక్కడికి వెళ్ళను. మా మామయ్య ఊరుకోరు. అత్తయ్య అయితే వద్దు తల్లి ఆడపిల్లలు అలా వెళ్ళకూడదు ఉండకూడదని చెప్తుంది అంటుంది. ఏంటి అత్తయ్య మామయ్యనా? మరి నీకు పేరెంట్స్ లేరా అంటాడు. ఆ మాటకి ఖ్యాతి బాధగా తల కిందకు దించుకొని లేరండి నాకు అన్నయ్యకి అన్నీ మామయ్య అత్తయ్య ఇంకా బావ ఇంకా వదిన వీళ్ళే అన్నీ మాకు అని అంటే అరు ఖ్యాతి చేయి పట్టుకొని నీకు అన్నయ్య కూడా ఉన్నాడా అని అంటే ఉన్నాడండి. నేను కాల్ చేశాను బావకి. ఇలా అవడంతో వాళ్ళు మా ఓన్ ఫ్లైట్లో స్టార్ట్ అయ్యారు కూడా. వదిన ప్రెగ్నెంట్. సో వదినతో అత్తయ్య ఉన్నారు. మామయ్య అన్నయ్య ఇద్దరు వస్తున్నారంటే అవునా అని ఖ్యాతి చేయి పట్టుకొని నీ కోసం మీ అన్నయ్య అయినా ఉన్నాడు. మరి నాకెవరూ లేరు. ఒక 10 సంవత్సరాల వరకు అమిత్ మా అమ్మ కలిశాక ఒక కుటుంబం ఏర్పడింది నాకు. ఇంకా నిధి
నా లైఫ్లోకి వచ్చాక అమ్మ ప్రేమ ఎలా ఉంటుంది, అమ్మ కోపం ఎలా ఉంటుందో తన వల్లే తెలిసిందని అంటాడు. ఖ్యాతి అరు కళ్ళల్లో నిధి పేరు పలికినప్పుడు కనిపిస్తున్న ప్రేమ చూసి మీరు నిధి గారిని ప్రేమించారా అని అడుగుతుంది ఖ్యాతి. ఖ్యాతి చెయ్యి పట్టుకొని ఒకప్పుడు కానీ ఇప్పుడు నా మనసులో ఒక్కరు మాత్రమే ఉన్నారు, అది నా ఎదురుగా ఉన్న నువ్వే అని అంటాడు. ఆ మాటకి ఖ్యాతి ఏం మాట్లాడాలో అర్థం కాక నేనా, మీరంతలా ఎలా ప్రేమిస్తారు, నన్ను ఈరోజే కదా మీరు చూసింది, అసలు నా గురించి మీకేం కూడా తెలియదు, నేనెవరు ఏంటి నా క్యారెక్టర్ అని విక్కీకి ముద్దు పెట్టుకోవాలని అనుకున్నది గుర్తు వచ్చి అరు చేతిని విడిచి ఇంతకుముందే నేను రూమ్లో మా బావని ముద్దు పెట్టుకోవాలనుకున్నా అని అంటుంది కళ్ళ నీళ్ళతో వెనుకకు తిరిగి. అరు ఓయ్ పిచ్చి అంటాడు ఖ్యాతి సీరియస్గా చెప్తుంటే. అరు అలా పిచ్చి అనగానే అవును పిచ్చిదాన్ని అని, పిచ్చిదాన్ని కదా వదిలేయండి, నేను మా బావ దగ్గరికి వెళ్తాను అని వెళ్తున్నారు. కోట్ విప్పి బెడ్ మీద పెట్టి వెళ్తున్న తన చేయి పట్టుకొని వెనుక నుంచి హక్ చేసుకొని, మనం ప్రేమించే వాళ్ళు మనల్ని ప్రేమించాలని ఏమీ లేదు, అలానే ఆ ప్రేమ కోసం మనల్ని ప్రేమించే వాళ్ళని వదులుకోవడం పిచ్చి పని, దేవుడు ఒకటి తీసుకుంటే ఒకటి ఇస్తాడంట, నాకు నిధి చెప్పింది, అలానే నేను ప్రేమించిన నిధి నాకు ఒక ఫ్రెండ్లా మాత్రమే మిగిలిపోయింది. కానీ నా లైఫ్లోకి వచ్చిన నువ్వు నాకు దూరం అవ్వలేవు, నేను దూరం చేసుకోను అని తనని ముందుకు తిప్పుకొని మీ బావను నువ్వు ముద్దు పెట్టుకోవాలనుకున్నావు, అది నీ ఇష్టంతో అయితే కాదు, నాకు ఆ విషయం అర్థమవుతోంది, ఆ విషయం నాతో నువ్వు చెప్పినప్పుడు నీ కళ్ళల్లో కదిలే భావన నాకు అర్థమయ్యింది అని అంటాడు. ఖ్యాతి అరు వైపు చూసి మా మామయ్య చాలా పంతంగా ఉన్నారు, బావని నేనే పెళ్లి చేసుకోవాలి అని, కానీ బావకి నాకు కూడా ఇష్టం లేదు, ఇద్దరి మధ్య ఒక బంధం ఉంది, అది ఒక స్నేహ బంధం అంతే, ఆ బంధానికి పెళ్ళి అని ఇద్దరం అని చెప్పలేక మా మామయ్య ఒప్పుకోరు, నేను ఒకవేళ ఎవరినైనా ఇష్టపడినా అని అరుకి దూరం జరుగుతుంది, అసలు ఆ మామయ్య బాధేంటి, కొడుక్కి కోడలికి ఇష్టం లేదన్న పెళ్లి చేయాలనుకుంటున్నాడు అంటే అతడి ప్లాన్ ఏమైనా ఉందా. రావణ్ ఈస్ బ్యాక్. విక్కీలో ఉన్న అభిరామ్ విక్కీలా ఎలా మారాడు అంటే చాలా కథే ఉంది మాస్టారు, నేను పెద్దగా చెప్పకుండా చిన్నగా చెప్తాను, ఓకేనా రండి చెప్తాను. అభి నిధి ఇంటి నుంచి మీటింగ్ ఉందని స్టార్ట్ అవుతాడు ఎర్లీ మార్నింగ్ 4కి. తాను ఇంకా కడప దాటలేదు. చుట్టూ అడవిలో వస్తూ ఉండగా ఒక ఇద్దరు తన కార్కి అడ్డురాగా పరిగెడుతూ రావణ్ సడన్ బ్రేక్ వేసి వాళ్ళకు తగలకుండా ఆపగలిగాడు. వాళ్ళని చూస్తాడు. అమ్మాయి పెళ్లి చీరలో ఉంది కానీ ఆ అమ్మాయి ఎప్పటినుంచో పరిగెడుతుందో కానీ తన ఫేస్ మొత్తం చెమటతో నిండిపోయి భయంతో చుట్టూ చూస్తూ ఉంది. ఆమె పక్కన ఉన్న అతడి తలకి గాయం, కత్తిపోట్లు, తన శరీరంలో నుంచి బ్లడ్ వస్తూ ఉంది. రావణ్ దిగి తనని పట్టుకొని ఏమైంది, ఈ బ్లడ్ ఏంటి, ఎవరు మిమ్మల్నిలా అని అంటే ఆ అమ్మాయి ప్లీజ్ సార్ హెల్ప్ మీ, తనని హాస్పిటల్కి తీసుకువెళ్దాం, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, వాళ్ళు వస్తారు ప్లీజ్ అని అంటే ఓకే ఓకే మీరు రండి అని అభి వాళ్ళిద్దరిని కారులో ఎక్కించి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు. కార్ ఫాస్ట్గా వెళ్తూ ఉండగా ముందు నుంచి ఒక లారీ వచ్చి అభి కార్ని గుద్ది పడేస్తుంది. ఆ కార్ దొర్లుతూ బ్రిడ్జ్ మీద నుంచి కింద పడిపోతుంది. ఆ లారీలో నుంచి దిగిన మనుషులు అక్కడ మొత్తం క్లీన్ చేసి ఒకరికి కాల్ చేసి అభిరామ్ ఇంకా లేడు, మీరిక వాడి గురించి ఆలోచించకండి కాల్ కట్ చేసి వాళ్ళ దారిన వాళ్ళు వెళ్ళిపోతారు. అసలు ఎవరై ఉంటారు, అభి కార్కి యాక్సిడెంట్ చేయించింది. కార్లో ఎక్కిన అతను విక్రమ్. విక్రమ్ ప్రేమించిన అమ్మాయికి పెళ్ళని ఎవరికి చెప్పకుండా ఇండియా వస్తాడు. తను ప్రేమించిన అమ్మాయిని తన ప్రాణం పైన వదులుకోకూడదు అని కత్తిపోట్లకి కూడా బ్రతికి ఇలా ఇద్దరు అభితో పాటు వాళ్ళ ప్రాణాలు కోల్పోతారు. అభి ప్రాణం పోలేదులేండి, కారు పడడంతో కొట్టుకుంటూ ఒక 5 కిలోమీటర్లు పోయి ఆగుతుంది. కారులో వెనుక ఉన్న విక్రమ్ ఇంకా తన ప్రాణంలా ప్రేమించిన శృతి ఇద్దరూ కూడా ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని అలాగే చనిపోతారు. అభి ముందు ఉండడం వల్ల తనకు కూడా బాగా గాయాలవుతాయి కానీ ప్రాణం ఉంటుంది. ఆ ప్రాణం తాను ప్రాణంలా ప్రేమించే నిధి కోసమే అనుకుంటా. కనుల ముందు నిధి రూపం కనిపిస్తూ ఉంటే తన కనులు అంతే మూతపడతాయి. కారు ఒడ్డుకు కొట్టుకొని వచ్చి అంతే ఆగిపోతుంది. అసలు ఎవరికీ కూడా ఏమీ తెలియదు. విక్రమ్ నాన్నగారు కడపకి తన మనుషుల్ని పంపిస్తాడు. గౌతమ్ కూడా ఇండియాకి వస్తాడు. విక్కీ గౌతమ్ ఇద్దరు ఫ్రెండ్స్, బావ బామ్మర్ది కూడా. సో విక్కీ అసలు తాను వెళ్తున్నా అని చెప్పలేదు గౌతమ్కి. కానీ గౌతమ్కి విక్కీ ఇండియా వెళ్ళాడని తెలిసి అక్కడ ఉన్న వాళ్ళకి కాల్ చేసి చెప్తాడు. వాళ్ళు కడప వెళ్ళాడని, అక్కడ ఒక అమ్మాయిని తీసుకొని పారిపోయాడని చెప్తూ ఉంటారు. అంత మార్నింగ్ జరిగిన విషయం గౌతమ్ ఆఫ్టర్నూన్ లోపే మొత్తం తెలుసుకుంటాడు. ఆ దారిలో తన కారుతో వెళ్ళగా అక్కడ బ్రిడ్జి ఎందుకో డౌట్గా ఉంటే ఆ దారిలో వచ్చే సీసీ ఏమైనా ఉంటే చెక్ చేయించమని చెప్తే అటు ఇటు 2 వైపులా ఉన్న సీసీ చెక్ చేయిస్తాడు. ఒక కారు మాత్రమే మార్నింగ్ వస్తుంది, అది ఆ బ్రిడ్జ్ దాటలేదు.
ఇటుగా రాలేదు. కానీ ఒక లారీ మాత్రం అటుగా వెళ్ళింది. మళ్ళీ అరగంట తర్వాత రిటర్న్ అయ్యింది. అంటే ఈ అరగంటలో ఏదో జరిగిందని ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తారు గౌతమ్. గౌతమ్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చి మొత్తం చెక్ చేస్తాడు. అక్కడ బ్రిడ్జ్ ఎడ్జ్ కొంచెం డ్యామేజ్ అయి ఉంటుంది. ఒకవేళ కార్ నదిలో పడిపోయిందా అని అనుకోగానే నో విక్కీ నీకేం కాకూడదురా అని డ్రోన్ని గాల్లో కుదిరి చుట్టూ చూస్తాడు. అది న్యూ టెక్నాలజీ డ్రోన్. అది 5 కిలోమీటర్స్లో ఉన్నది కూడా చూపిస్తుంది. సో ఒక దగ్గర ఏదో కార్ కొంచెం కనబడుతూ ఉంటే గౌతమ్ టీం అక్కడికి చేరుకుంటారు 20 మినిట్స్లో. కార్ దగ్గరికి చేరుకున్న గౌతమ్ విక్కీ విక్కీ అని పిలుస్తూ కారులో చూసేసరికి ముందు ఒక అతను తలకి గాయమై అసలు ప్రాణం లేనట్టుగా ఉన్నాడు. ఇక వెనక ఇద్దరు గౌతమ్తో వచ్చిన వాళ్ళని కష్టంగా అనిపించినా బయటకు తీశారు. అప్పుడు కూడా వాళ్ళ చేతులు రెండూ విడిపోలేదు. విక్కీ అని అంటూ గౌతమ్ నువ్వు ఇలా జరగకూడదు విక్కీ అని ఏడుస్తూ ఉండగా సార్ ఇతను శ్వాస తీసుకుంటున్నాడు, హాస్పిటల్కి తీసుకొని వెళ్దామా సార్ అని అంటే ఓకే మీరు తీసుకొని వెళ్ళండి అని వాళ్ళ మామకు కాల్ చేసి విక్కీ లేడు మామయ్య అని అంటే అతడు ఏమంటున్నావురా నువ్వు అని అంటే అవును మామయ్య అని ప్లీజ్ మీరు రండి అని అంటే వస్తున్నా అని నైట్ లోపు వచ్చేస్తాడు. ఆఫ్టర్నూన్ విక్కీ శృతి బాడీస్ని వాళ్ళ ఫ్రెండ్ హాస్పిటల్కి తీసుకొని వెళ్తారు. విక్కీ ఎప్పుడు అంటూ ఉండేవాడు తన ఆర్గాన్స్ డొనేట్ చేయాలని. సో డొనేట్ చేయాలి అని తన అవయవాలన్నీ కూడా డొనేట్ చేయడానికి హాస్పిటల్కి తీసుకొని వస్తారు. ఆ హాస్పిటల్కి అభిని కూడా తీసుకొని వస్తారు. అభి హార్ట్కి ఏం ప్రాబ్లం లేదు కానీ తన మైండ్ మెదడు మొత్తం చితికిపోయింది. సో అని అంటూ ఉండగా విక్కీకి ఒక ఆలోచన వచ్చి తనకి విక్కీ మైండ్ సెట్ చేయండి, వాడు లేకపోయినా వాడి ఆలోచనలు వాడి ఆశయాలు బ్రతికే ఉంటాయి ప్లీజ్ అని అంటే ఓకేరా అని వాళ్ళ ఫ్రెండ్ అభికి విక్కీ మెదడును పెడతాడు. ఇది కథలో మాత్రమే అవసరం కోసం రాశాను అంతే. నిజంగా అలా జరుగుతుందో లేదో నాకు తెలియదు. ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. ఆఫ్టర్నూన్ మొదలుపెట్టి మిడ్నైట్ అవుతుంది. మిడ్నైట్కి విక్రమ్ డాడ్ రవివర్మ గారు వస్తారు. గౌతమ్ విక్కీ అని ఏడుస్తూ ఇప్పుడు నేను వర్ణకి ఏం చెప్పాలని అంటాడు. వాడు ఎక్కడా అని ఎన్నిసార్లు కాల్ చేసిందో. వాడు లేడు అంటే తను తట్టుకోగలదా అసలు? నేనేం పాపం చేశానని నా కొడుకు నాకు దూరం అయ్యాడు అని గౌతమ్ని పట్టుకొని ఏడుస్తూ ఉన్న వాళ్ళ దగ్గరికి గౌతమ్ ఫ్రెండ్ వచ్చి ఆపరేషన్ సక్సెస్ అయిందిరా అని రవి గారికి సారీ సార్ విక్కీ అని బట్ తన వల్ల ఈరోజు ఒక మనిషి మళ్ళీ బ్రతికాడు విక్కీ. గౌతమ్ ఏమంటున్నాడ్రా డాక్టర్ అని అంటే అవును మావయ్య విక్కీ వాళ్ళతో పాటు కారులో ఒక అతను ఉన్నాడు. అతనికి మెదడు మొత్తం చిట్లి తాను చనిపోయే స్టేజ్లో ఉంటే విక్కీ మెదడు తీసి అతనికి పెట్టామని అంటే అవునా అని ఒకసారి చూస్తానంటే రా మావయ్య అని ఆపరేషన్ థియేటర్కి తీసుకొని వెళ్తాడు. అభి బెడ్ మీద ఉన్నాడు. తలలో మొత్తం పైపులు, చేతులకి ముక్కులకి నోటికి మొత్తం వైర్లతో పైపులతో ఉన్న అతను చూసి డాక్టర్తో అతడు కోమాలోకి వెళ్ళాడు సార్, తను నార్మల్ అవడానికి 6 months పట్టొచ్చు అంటే రవి గారు అయితే అతనికి ఇంకో ఆపరేషన్ చేయండి అని అంటే గౌతమ్ డాక్టర్ గారు షాక్ అయ్యి గౌతమ్ ఏమంటున్నావు మావయ్య అని అంటాడు. మరి ఈ మామయ్య ఆలోచనలో ఉన్న మర్మం ఏంటో మరి కథ ఇంకా ఉంది. మరి విక్కీ చనిపోతే అసలు విక్కీ ఫేస్ని తనకి ఎందుకు పెట్టాడు? అసలు విక్కీ ఎవరు? శృతి ఎవరు? అభికి ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది? విక్కీ ఆశయం ఏంటి? మరి అభికి తన గతం గుర్తొచ్చిందా? నిధి అభిని విక్కీ అని తెలుసుకుంటుందా? మరి తర్వాత ఏం జరగబోతోంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. స్టోరీని స్టోరీ లాగానే చూడండి. దయచేసి నెగిటివ్ కామెంట్స్ పెట్టొద్దు. థ్యాంక్ యూ సో మచ్.